నిన్న జరిగిన పిఠాపురం ఆత్మీయ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతూ ఉద్యోగాలు ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవంట. అయినప్పటికీ మేము ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నాము. మేము మొట్టమొదటి సంతకం ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్సి మీద పెట్టాం కదా, ఇది చెప్పుకొస్తూ అసలు ఖజానా ఖాళీ అవ్వడానికి కారణాలు చెప్తూ ఆయన డబ్బులు ఎక్కడ ఉంటాయి, రాష్ట్ర వనరులను అడ్డగోలగా దోచేశారు. నేపాల్లో అంట థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆ ఎర్రచందనం నిల్వలు ఉన్నాయంట, దొరికాయంట అక్కడ. ఇవి వయా తిరుపతి నుండి వెళ్ళాయి. ఇవి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి వీళ్ళ తాలూకా అని చెప్పడంతో పాటు ఈ ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించిన దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని నా దగ్గరకు వచ్చాయని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్. దీనికి మిథున్ రెడ్డి గారు, మీరు దీక్షలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి, ఆరోపణలు నిరూపించలేకపోతే బహిర్గంగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమా అని ఒక ఛాలెంజ్ లాంటిది ఎక్స్లో ఆ ట్విట్టర్ ఉంది కదా, మాజీ ట్విట్టర్, దాంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లోని అన్ని పార్టీల అభ్యర్థులు అందరిలోనూ అత్యధికంగా 29 క్రిమినల్ కేసెస్ నమోదు చేయబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత మాత్రాన పార్టీలోని అందరిపైన నేర చరిత్ర నమోదు అయ్యిందనటం సమంజసం కాదు కదా. ముఖ్యంగా మీరు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఆయన అఫిడవిట్ చూస్తే 2019లో కానీ మొన్న 2024లో కానీ తన అఫిడవిట్లో ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. అలాగే ఇప్పుడు ఛాలెంజ్ చేసిన ఈ పెద్దిరెడ్డి గారి కుమారుడు పివి మిథున్ రెడ్డి, ఈయన పైన ప్రస్తుతం అయితే ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. కానీ 2019 అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు మాత్రం ముచ్చటగా 3 క్రిమినల్ కేసులు, ఇంకో పలు రకాల 9 ఐపీసీ సెక్షన్స్ ఇతని పైన నమోదైనట్లు మనకి వివరాలు లభిస్తున్నాయి. ఏదేమైనా ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో వీరిపైన ప్రత్యక్షమైన నేర ఆరోపణలు మాత్రం నమోదు కాలేదు. వాటి ఆధారాలు కూడా ఎక్కడ దొరకలేదు, అది నిజం. బట్ రాష్ట్ర ప్రజలు అసలు ఈ రెడ్ శాండర్ స్మగ్లింగ్ గురించి ఎందుకంత సీరియస్ గా తీసుకోవాలో ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. మార్కెట్ లో ఎర్రచందనం కిలో సగటుకి యావరేజ్ గా 3000 per kg మార్కెట్ ప్రైస్ ఉంది. ఒక్కొక్క చెట్టు ఈ మార్కెట్ వాల్యూ బట్టి 5 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కొన్ని వేల మెట్రిక్ టన్స్ నేపాల్ వద్ద అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్నారన్నారు. 1 మెట్రిక్ టన్ అంటే 1000 kgs, ఎన్నో వేల టన్నులు అక్కడ ఉన్నాయంట. సరే, ఒక 1000 kgs 1000 మెట్రిక్ టన్నులు ఉన్నాయనుకున్నా కూడా వాటి విలువ ఎంతో తెలుసా? అక్షరాల 300 కోట్ల రూపాయలు. ఇది మినిమం మార్కెట్ ప్రైస్. ఇంతేనా అనుకోకండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 2021-2024 ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన ఈ 3 సంవత్సరాల బడ్జెట్ లో చిత్తూరు జిల్లాకి జిల్లా మొత్తానికి కలిపినా కూడా 300 కోట్లు అంటే టూ మచ్ అనే చెప్పొచ్చు. అందులో సగం కూడా శాంక్షన్ చేసినట్లుగా బడ్జెట్ లో ఎక్కడ కూడా నాకు ఆ డీటెయిల్స్ దొరకలేదు. కాకపోతే రాయలసీమలో 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం కోసం HNSS కెనాల్ ప్రాజెక్ట్ అనే దానికోసం అప్పుడు ఒక 100 ఇప్పుడు ఒక 100 అని కొన్ని 100 కోట్లే కేటాయించారు. బట్ అది వేరు. అన్ని జిల్లాలు కలుపుకొని చిత్తూరు జిల్లాకి డెడికేటెడ్ గా బడ్జెట్ లో 300 కోట్లు లేదా అంతకన్నా సగం శాంక్షన్ చేసినట్టు కూడా ప్రూఫ్స్ ఎక్కడా లేవు. కానీ 300 కోట్ల రాష్ట్ర వనరులు అక్రమంగా ఒక 3-4 వాళ్ళ చేతుల్లోనే, ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న మాఫియా లీడర్స్ చేతుల్లోనే తిరుగుతుందనేది వాస్తవం. మీరే చూడండి, చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఇవే ప్రధానంగా ఎర్రచందనం లభించే అటవీ ప్రాంతాలు, అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు కూడా ఇప్పుడు చెప్పిన ఈ జిల్లాలే. గడిచిన ఎన్నికల్లో అరకు మినహాయిస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చిన 11 సీట్లు, ఆ 4 ఎంపీ స్థానాలు కూడా ఈ ప్రాంతాల నుండే వచ్చాయి. సరే, ఇది ఒక బేస్లెస్ పాయింట్ అనుకున్నా కూడా అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, స్మగ్లర్స్ కి వైఎస్ జగన్ టికెట్స్ ఇచ్చాడని అనేక ఆరోపణలు వచ్చాయి. ఎవరు ఈ స్మగ్లర్స్ చూద్దాం. ఇదే చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఎం విజయానంద రెడ్డి పైన 14 క్రిమినల్ కేసెస్, అంటే అందులో 14కి 12 కేసులు ఏపీ ఫారెస్ట్ ట్యాక్స్ సెక్షన్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా రెడ్ శాండర్ స్మగ్లింగ్ కిందనే నమోదయ్యాయి. ఈయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. అండ్ ఇది ఇతని ప్రొఫెషన్ అనటానికి అనేక వార్తలు ఉన్నాయి. 2014లో సిబిఐ అధికారంలోకి వచ్చిన తర్వాత, బైఫర్కేషన్ తర్వాత చిత్తూరులో అరెస్ట్ అయిన ఈ విజయానంద రెడ్డి దాదాపు 12 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారని పోలీసు వర్గాలకు సమాచారం ఇచ్చిందని చాలా వార్తల్లో వచ్చాయి. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కి, అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి వాళ్ళకి ఫండింగ్ చేసింది ఈ స్మగ్లర్ అంట. ఇలాంటి అమాయకుడిని పాపం జైల్లో వేశారని వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విజయానందన్ కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఓపెన్ గానే అతను రెడ్ శాండల్ స్మగ్లర్ అయినా పర్వాలేదు, మాకు ఫండింగ్ చేశాడు కాబట్టి మేము కలుస్తాం అనే కదా దీని అర్థం. కాకపోతే ఏంటి, ఇక్కడ ఈయన గురించి కూడా చెప్పాలి. పాపం ఈ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఈయన కూడా జగన్ గారంతా ఉత్తముడు కాదనుకోండి. అతనిలో సగం, అంటే 16 క్రిమినల్ కేసులు మాత్రమే ఇతని పైన ఉన్నట్లు మనకి 2019లో చూపిస్తున్న స్టాట్స్ ఇవి. ఇక అప్పట్లోనే ఇంకొక కీలకమైన వ్యక్తి గురించి చెప్పాలి. స్మగ్లర్ టర్న్డ్ వైఎస్ఆర్సీపీ సపోర్టర్ కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో రెడ్ శాండర్స్ అక్రమ వ్యాపారంలో ప్రముఖమైన వ్యక్తిగా కీర్తి గడించారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అనమాట. ఇందాక చెప్పిన వాళ్ళందరూ, అంటే రైట్ ఫ్రమ్ పెద్దిరెడ్డి గారు టు చెవిరెడ్డి గారు, వీళ్ళంతా చిత్తూరు బిడ్డలు. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ కొల్లం గంగిరెడ్డి, ఈయన మాత్రం కడప బిడ్డ. తనకి నేర చరిత్ర దశాబ్దాల నుంచే ఉందంట. ఇది మీకు గూగుల్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. దీని గురించి నేను వేరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. సో ఇప్పుడు చెప్పిన ఈ చిత్తూరు, కడపకు సంబంధించిన వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ ముద్దుబిడ్డలు అందరికీ ఎర్రచందనం అక్రమ రవాణాకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్స్ ఉందనేది మనకు అర్థమవుతుంది. కానీ పాపం అసలు అభం శుభం తెలియని పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లాగుతున్నారు, ఏ బేస్ మీద? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన ప్రొఫైల్ చూస్తే మీకు దానికి సమాధానం దొరుకుతుంది. ఈయన గడిచిన ప్రభుత్వంలో మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైన్స్ అండ్ జియాలజీ ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ పంచాయత్ రాజ్, ఆ రూరల్ డెవలప్మెంట్, ఇంకోటి ఏదో ఉంది రూరల్ వాటర్, వీటికే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ పెద్దిరెడ్డి గారు గతంలో పనిచేసిన ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఈ శాఖలకు కూడా పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు మంత్రి వర్యులు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మొన్నటి వరకు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ కి మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తమ శాఖలో జరుగుతున్న అక్రమాలు తెలియవా? అందులోనూ వీళ్ళంతా దాదాపు ఒకే జిల్లా వాసులు. నేపాల్లో పట్టుబడిన వయా తిరుపతి వెళ్లిన అక్రమ ఎర్రచందనం పాపం చిత్తూరు జిల్లాలోని పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అతని కుమారుడు మిథున్ రెడ్డి గారికి తెలియదు, అసలు సంబంధమే లేదు అంటే కొంచెంలో కొంచెమైనా అతికేలా నమ్మేలా ఉండాలి కదా. నేరం నిరూపించగలవా అని సవాళ్లు విసరటంలో తప్పేం లేదు. దాంతో పాటు మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లు, మరీ ముఖ్యంగా మా నాన్నగారు అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈ 5 ఏళ్లు ఒక్కటంటే ఒక్క ఎర్రచందనం అక్రమంగా విదేశాలకు రవాణా జరగలేదు. ఒకవేళ అలా జరిగిందని నిరూపిస్తే జైలుకు వెళ్ళటానికి మేము సిద్ధము. లేదు అంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలకు పవన్ కళ్యాణ్ నువ్వు సిద్ధమేనా అని ఛాలెంజ్ చేసుంటే కొంతలో కొంతైనా ప్రజలు గుర్తించేవాళ్ళు, అది బాగుండేది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ అక్రమాలు మీరు చేశారా, మీ నాన్నగారు పెద్దిరెడ్డి గారు చేశారా, వాటికి సాక్ష్యాలు ఉన్నాయా లేవా అది కాలం తేలుస్తుంది. బట్ మీ ప్రభుత్వం ఉండగా వేల కొద్ది మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నేపాల్లో ఎలా పట్టుబడింది? ఇది ఏ దేవుని ఆశీర్వాదం లేకుండా చిత్తూరు నుండి నేపాల్కి చెట్లు తమకు తాము ఎవ్వరూ నరక్కపోయినా ఎగురుకుంటూ వెళ్ళాయా? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? అండ్ ఇంకొకటి, రేపు ఒకవేళ ఇన్ ఫ్యూచర్, ఇన్ కమింగ్ మంత్స్ ఆర్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ విత్ ప్రూఫ్స్ దీనికి సంబంధించిన నేరస్తుల్ని పట్టుకున్నా, కానీ ఆ నేరస్తుల జాబితాల్లో పెద్దిరెడ్డి గారు లేదా మిథున్ రెడ్డి గారు వీళ్ళెవ్వరికి సంబంధం లేదు అని అన్నప్పటికి కూడా అటవీ శాఖ మంత్రిగా పనిచేసింది మీరే కదా, మరి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు కాకుండా ఇంకెవరైనా వహిస్తారా? స్టే హెల్దీ, స్టే హ్యాపీ.